ఆ ఊరిలో అడుగెట్టాలంటే గజ గజ వనకాలి. అలాంటి ఊరు. ఒకరోజు రాత్రి ఎటు చూసినా చీకటి. ఆ ఊరి మొత్తంలో ఒకే ఇంటిలో వెలుతురు. ఆ ఇంటిలో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అది ఎవరికి తెలియదు. వీధి లైట్ ఊరు మొత్తం ఎక్కడ వెలుతురు లేదు. కానీ ఒక ఇంట్లో మాత్రమే వెలుతురు వస్తుంది పోతుంది. వెలుతురు ఉన్న సమయంలో ఎవరో నడుచుకుంటూ పోతున్నారు. చీకటి సమయంలో కనిపిస్తలేరు. అర్ధరాత్రి 12 గంటలకు ఒకేసారి గాలితో కూడిన వర్షం వచ్చింది. ఆ వర్షంలో నక్కలు కుక్కలు అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఊరి వాళ్ళంతా గజగజ వణికిపోతున్నారు. అయితే ఆ రాత్రి ఎలాగో అలా గడిచిపోయింది. తెల్లారేసరికి 5:40 నిమిషాలకు ఒక కుక్క అరిచింది. సర్లే, వాటిని ఎవరు గమనించలేరు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి ఏం పని లేక ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని గడుపుతున్నారు. ముందే ఎండాకాలం కదా, ఎండకు ఎండి ఎవరింట్లో వాళ్ళే ప్రశాంతంగా పడుకుంటున్నారు. టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒకేసారి ఊరు మొత్తం అల్లం కొల్లం అయిపోయింది. ఎందుకంటే ఊరి గుడి దగ్గర ఉన్న ఇంటిలో వ్యక్తిని ఎవరో హతమార్చినారు. రాత్రికి రాత్రే చంపేసి తెల్లారేసరికి వాళ్ళ ఇంటి గుమ్మాని ముందెల్నే వాడిని పెట్టిపోయారు. అసలు ఏమై ఉంటది? ఎవరు చంపేసిరు? ఎందుకు? ఊరి జనాలందరూ అప్పుడు ఊరి జనాలందరూ వాడు బాగా తాగి చనిపోయాడని ఊరు వాళ్ళు పుకార్లు లేపుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి రోజు సాయంత్రం సారాయి తాగుతూ ఉంటాడంట. అయితే అనుకోకుండా ఆ రోజు వాడికి ఎక్కువైంది. వాడి నోటి మీద ఈగలు వాలుతుంది. నోటి వాసన వస్తుంది. అయితే వాళ్ళ కొడుకుకి అనుమానం వచ్చింది. తాగితే సాయంత్రం అంతో కొంత తాగుతాడు. ప్రతిరోజు తాగుతూనే ఉన్న ఆయన ఈరోజు ఇలా ఎందుకు పడి ఇంటి ముందర ఉన్నారు అని ఆయనకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అయితే వాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ఎలా చనిపోయాడు తెలుసుకుంటా అని అంటుంటారు. అయితే ఊరి జనాలందరూ వీడికి ఎందుకు హాస్పిటల్కి తీసుకుపోతావు? ఎలాగైనా మీ నాయన తాగుతూనే ఉంటారు కదా, అందుకనే తాగి లోపల ఉన్న అవయవాలు చెడిపోయి చనిపోయిండు. వీడికి అవయవాలు మొత్తం లోపల చెడిపోయినాయి అని తల ఒక మాటలు మాట్లాడారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత ఏంద్రా హరీష్, హైదరాబాద్ పోతానని చెప్పి హైదరాబాద్ పోకుండా ఇక్కడనే తిరుగుతున్నావు ఏంద్రా? ఏం లేదన్నా, ఊరి వాళ్లకు బాగా ఎక్కువైంది. ఎవరినైనా కిడ్నాప్ చేసి మర్డర్ చేద్దామనుకుంటున్నా, అంతే అన్నా. అందుకని పోలేకపోతున్నా హైదరాబాద్కి. నీకు తెలియదా అన్న, నిన్న తాగుబోతుగానికి నేనే చంపేసి వాళ్ళ ఇంటి గుమ్మం ముందలా పడేసిన. వాళ్ళేమో వాడు బాగా తాగి చనిపోయిండు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వీడు భయపడుతూ ఉన్నాడు. వీడి పేరు భూమిలేష్. ఏం మాట్లాడుతున్నావురా? ఊరి వాళ్ళని కిడ్నాప్ చేస్తా, మర్డర్ చేస్తా, నిన్న తాగుబోతుని చంపింది కూడా నేనే. ఏం మాటలు మాట్లాడుతున్నావురా?
ఊరు వాళ్ళకు తెలిసిందనుకో ఊర్లో కూడా ఉండనియరు. నిలబడిన చోటే కాల్చిపెట్టిపోతారా బేటా. ఏ ఊకొన్నా మరి నువ్వు నీ వేషాలు. నేను ఏదో నవ్వుతున్నా, చెప్పిన మాటలు నువ్వు నిజం నమ్మేస్తున్నావేందే? అంతలోనే మా ఊరి అబ్బాయిలందరూ ఊరి మధ్యన ఉన్న షాప్ దగ్గరికి వచ్చి చేరారు. వాళ్ళ పేర్లు తెలియదు కదా, ఇప్పుడు మీకు పరిచయం చెప్పిస్తా. హాయ్ రాంబాబు, ఎలా ఉన్నావు? బాగున్నావారా? బాగానే ఉన్నారా. నువ్వెలా ఉన్నావురా? సిటీ నుంచి ఎప్పుడు వచ్చినావురా ఊరికి? నేను వచ్చి 2 days అవుతుందిరా. 2 days అయిందా? మరి ఇటు రాలేంద్రా? ఎండలు బాగా కొడుతున్నాయి, అందుకని రాలేకపోయినారా? వద్దామనుకున్నారా? ఇగో ఏమైనా ఈ హోమ్లెస్ గాడు ఎటు పోకురా, వాళ్ళు మంచోళ్ళు కాదని అడ్డుపడ్డారు. సర్లేరా, వీడి వేషాలు ఈ భూమిలో కానీ సంగతి ఏంటో చూస్తాము. కానీ అందరూ బాగున్నారు కదా? ఆ రోజు సాయంత్రం 5 గంటలకు మా ఊరి మధ్యన షాప్ దగ్గర గొడవ అవుతుంది. ఎవరిదెవరిదంటే ఎల్లయ్య గాంధీ, శ్రీనయ్య గాంధీ. వాళ్ళిద్దరు అన్న తమ్ములే. అయితే వీడి చిలకల వీడిది ఒక 2 ఆవులు కట్టి ఉన్నాయంట, వాడిది ఒక 2-3 ఆవులు ఉన్నాయంట. అయితే అది కాదు, నువ్వు పోయి మీ ఆవిడే గెట్టు మీదనే ఎందుకు ఆవు కడుతుంది? లోపల కట్టొచ్చు కదా. గెట్టు మీదే కడితే ఏముంది? మీ చేనులో మేపుతూ మా చేనులో మేపాలని చూస్తుందా? మీ తెలివికి ఎవరికి నేర్పిస్తున్నారు సీనయ్య? నువ్వు చెప్పు. మీ ఆవిడ ఉంది చూడు, ఆ నంగనాచి పిసినారిది. ఈరోజు ఆవు కట్టింది, నన్ను మా భార్యని చిచ్చు పెట్టింది, గొడవ పెట్టిస్తుంది. అబ్బా, మీ ఆవిడేం మంచిదా నంగనాచిది. ఆ రోజు కూడా చెప్పిన మాట వినకుండా నాకు చీపురితో కొట్టింది. మా ఇద్దరికి ఇంట్లో గొడవ పెట్టించింది. ఓరారి నిన్ను కాదురా కొట్టింది మా ఆవిడే. అక్కడ ఉన్నా కుక్క వస్తే ఆ కుక్కని కొట్టడానికి పోయింది. ఆ చీపిరి వచ్చి నీకు తగిలిందిరా. నాకు తగిలిందా? నన్ను చూసి నీకేం పని పడలేదా? ఊకిన ఇటే తిరుగుతావు ఏం కుక్క అని నన్ను చూసి మీ ఆవిడ ఆ రోజు అనరాని మాటలు అనింది. అది నీకు తెలుసా? లేదయ్యా, వీడు మా చేను గట్టు మీద వీడి ఆవు కట్టకూడదు. ఆవు నా చేనులో అడుగు పెట్టకూడదు, లేదంటే మా ఆవిడ ఇంట్లో నన్ను పువ్వ కూడా పెట్టదు, ఇంట్లో నిద్ర కూడా పోనీయకుండా చేస్తుంది. సీనయ్య, ఏం చేస్తావో నాకు తెలియదు. సరే ఎల్లయ్య, నీ ఆవు నువ్వు గట్టు మీద కట్టకు, నావు నేను గట్టు మీద కట్టను. పోయి చేను ఎవరి చేను ఉందో ఆ చేను మధ్యలోనే కట్టుకున్నా అని గట్టు మీద ఏదో వద్దు. నేను ఎప్పుడు కట్టను సీనయ్య. నువ్వే వచ్చి మీ ఆవిడ ఉంది చూడు, ఆ నంగనాచిది, ఆమెనే కడుతుంది. అన్న తమ్ముళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టిస్తుంది. సీనయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సరే నేను చెప్తాలే సీనయ్య. ఎల్లయ్య, బాధపడకు. అట్లానా? ఎందుకన్నా అబద్ధపు మాటలు మాట్లాడతావు? ఎటు చూసినా పోయి వదినకెళ్ళే మాట్లాడతావు. తమ్ముడున్నానని కాసంత జాలి కూడా నీకు లేదు కదా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూస్తున్న గొడవ చాలా నవముచ్చటగా ఉంది. అందుకనే ఆ రాత్రికి వాళ్ళ గొడవనే తలుచుకుంటూ పడుకున్నా. తెల్లారేసరికి ఉదయం 9 కావస్తుంది. కానీ నాకు ఒక్కటికి నిద్ర మస్తు వస్తుంది. ఏదేదో కళ వస్తుంది. ఆ కళలో నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు, ఆమెతో తిరిగి 7 అడుగులు నడిచి ఎక్కడో ఒక చోట పోయి సంతోషంగా గడుపుతున్నట్లు కళలు వచ్చినాయి. అంతలోనే నాకు ఫోన్ వచ్చింది. చూస్తే అనో నంబర్ ఉంది. అది ఎవరో తెలియదు, ఎవరిదో కూడా నాకు తెలియదు. ఈరోజు మీ ఊరిలో ఒకడు చావబోతున్నాడు. వాడిని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. నీకు ముందే చెబుతున్నా, ఈ సందేహం నీకొక్కనికే తెలియాలి. ఊరు వాళ్ళకు తెలిసిందనుకో, నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరో ఒకరు పోతారు. జాగ్రత్త. హలో, ఎవరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు వస్తారు? ఎవరు సస్తారు? ఎవరిని చంపబోతున్నారు? అసలు ఎవరు మీరు మాట్లాడేది? అది నీకు అనవసరం, చెబుతున్నా కదా, తెలుసుకో. ఊరు వాళ్లకు తెలిస్తే మాత్రం మీ ఇంట్లో ఉండరు.
అప్పుడు నాకు చెమటలు మొదలైనాయి. అసలు ఎవరు వీడు ఫోన్ చేసింది ఎవరు? చావబోతున్నారు లేదంటే సంపుతా. అప్పుడు నేను హఠాత్తుగా లేచి అమ్మ నాన్నల్ని చూసిన. అయితే అమ్మ వంట చేస్తుంది కానీ నాన్న లేడు. అమ్మ, నాన్న ఎటు పోయిండు? ఏమైందిరా అంత ఆవేశంగా ఉన్నావు? ఏం లేదమ్మా, చెప్పు, ఎటు పోయిండు? బాయి కాడ పోయిండు. పోయి నీళ్లు తిప్పి వస్తానని చెప్పి పోయిండ్రా. అయితే ఇక్కడ నుంచి నేను సేనికి పోయినా. అయితే ఇక్కడ నాన్న సేఫ్, మమ్మీ సేఫ్. కానీ వాడు చెప్పినట్టు ఈరోజు ఊళ్ళో ఎవరో చావబోతున్నారు. నేను చెప్పినట్టు పోయి పోలీసులు వాళ్లకు కానీ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో, తర్వాత నువ్వు చూసుకో. కానీ ఇప్పటికీ నాలో ఒక క్రమం భయం మొదలైంది. ఇంకా చాలు నాన్న, పోదాం, ఇంకా చాలు పోదాం అని అక్కడ నుండి మా నాన్నని ఇంటికి తీసుకొచ్చా. దారి మధ్యలో చెమటలు పట్టాయి, చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రోజు సుమారు సమయం రాత్రి 8:45 కావస్తుంది. అదే టైంలో మా ఊరిలో వీధి లైట్లు ఆగిపోయినాయి. ఎప్పుడు పోని వీధి లైట్లు ఈ రోజు ఎందుకు పోయినాయని నాలో అనుమానం మొదలైంది. నేను అదే టైంలో మా ఊరి సర్పంచ్కి ఫోన్ చేసిన. సర్పంచ్ మాట్లాడేదా? చెప్పు, వీధి లైట్ ఆగిపోయినా ఏంటి సమస్య అని నేను అడిగిన. అప్పుడు పైనుంచి పోయినాయి బాబు, వర్షం వస్తుందంట, ఎక్కడో స్తంభం మీద తీగ కింద పడ్డదంట, పని చేస్తున్నారు, ఒక 2 గంటల తర్వాత వస్తుందంట. అయితే మేము మా ఇంటిలో దీపం వెలిగించుకొని తింటూ ఉన్నాం. ఈ మాట మా నాయనకు చెప్దామనుకున్నా, కానీ నేను చెప్తే మా ఇంట్లో ఎవరినో చంపుతానని పొద్దుగాల ఫోన్ చేసి భయపెట్టురు. ఆ భయంతో నేను చెప్పలేకపోయాను. ఇది ఎవరు చేస్తుంది, ఎవరు చెయ్యబోతున్నారు అని నాలో నేను ఒక్కడిని ఎలాగైనా తెలుసుకోవాలని నేను తెలుసుకుందామని తపన పడుతూ ఉన్నా. కానీ ఆ రోజు రాత్రి మా ఊరి బయటన చివరి ఇళ్లలో ఎలుతురు. ఆ ఎలుతురు చూసి ఎవరో ఇంట్లో చొరబడినట్టు అనిపించింది. అక్కడ ఆ ఇంట్లో ఎలుతురు వస్తుంది పోతుంది. అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్లు శబ్దాలు వినపడ్డాయి. ఆ మాటలు వింటే నాలో భయం మొదలైంది. ఆ మాటలు ఏ భాష ఉందో కూడా నాకు తెలియదు. అప్పటికే నాన్నని అమ్మని చెప్దామనుకున్నా, కానీ వాళ్లకు చెబితే వాడు ప్రాణాలని తీస్తా అని చెప్పిండు కదా, అందుకే నేను భయపడుతూ చెప్పలేకపోయాను. నాన్న, అమ్మ, ఆ ఊరి చివరన ఒకే ఇంట్లో మాత్రమే వెలుతురు ఉంది. ఎందుకు? అది ఎప్పటి నుంచో పడవబడ్డ ఇల్లు నాయనా. అందుకనే అక్కడ పురాతన కాలం అద్దం ఉంది. చంద్రుడు వెలుతురు ఆ అద్దాన్ని తాకుతాయి, అలాగని ఎలుగుతూ ఉంటది. మరి ఈ రోజుకి రాత్రి అక్కడ పోయి గడుపుతానమ్మా. ఈడ చీకటిగా ఉంది, నాకు అసలే నిద్ర వస్తలేదు. అక్కడున్న ఆ ఇంటి చరిత్ర నీకు తెలుసారా? అక్కడ పోయి పడుకుంటే నువ్వు మళ్ళా మా ఇంటికి తిరిగి వస్తావో రావో కూడా మాకు తెలియదు. అలాంటి ఇల్లు అది. అమ్మా, ఏంటమ్మా ఇల్లు చరిత్ర? చెప్పమ్మా, నాకిప్పుడు చెప్పు. వద్దు నాన్న, నీకు ఒక రోజు టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. ఇప్పుడు వద్దురా, రాత్రివేళ ఆ ఇంటి చరిత్ర గురించి మాట్లాడకూడదు. చెప్పమ్మా, చెప్పు, నాకు పక్కా తెలియాలి, లేదంటే నేను అసలే నిద్రపోను. ఆ ఇంటికి పోతా. నీకు చెప్పేది అర్థం కావట్లేదారా? ఏం చిన్నపిల్లోడా నువ్వు ఇంత ముందుకేస్తున్నావు? టైం వచ్చినప్పుడు నేనే చెప్తా, అంతవరకు ఉండు. అసలు ఈ ఇల్లు చరిత్ర ఏంటి? అమ్మకు చెప్పమంటే ఇప్పుడు చెప్పనంటుంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తానంటుంది. అసలు ఏమైంది? ఈ ఊరు మొత్తానికి ఎలుతురు ఇక్కడ ఒకే దగ్గర ఎందుకుంది? అప్పుడు నేను, అమ్మా నాన్న ఇద్దరు పడుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి 1 గంటకు నిద్ర లేచి ఆ ఇల్లు వైపు చూసిన. అయితే ఎవరో అక్కడ ఉన్నట్టు నాకు నీడ కనిపించింది. ఎవరో వస్తున్నట్లు పోతున్నట్లు, చిన్న పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు నీడ కనిపించింది. నేను ఆ నీడని చూసుకుంటూ ఎవరై ఉంటారని అనుమానంతో ఆ మా ఇంటి నుండి ఆ పొడవబడ్డ ఇల్లు దగ్గర బయలుదేరి రాత్రి వేళ కాబట్టి పురుగులు పక్షులు
అరుపులు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో నా వెనకల ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వెనకల నుంచి నన్నెవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఒక్కో అడుగు ముందుకు వేద్దామంటే అడుగు ఏనిస్తలేదు. అలాంటి శక్తి నా చేతులని కాళ్ళని కట్టిపడేసింది. ఏయ్, వదులురా, వదులు! ఎవరు నన్ను పట్టుకొని నా కాలు చేతులు ఇలా కట్టేసి పడేసిరు, వదలండి అని నేను గట్టిగా అరిచిన. వదలటం లేదు. ఏరా, వద్దు వద్దు, ఆ ఇంటి చరిత్ర నీకు వద్దని ఎంత చెప్పినా నాకు కావాలి, నేను ఇప్పుడు అది వినాలి, అది చెప్తేనే నేను పడుకుంటా అని ఇంట్లో మీ అమ్మా నాన్నని సతాయిస్తున్నావు కదరా. ఇప్పుడు నేను చెప్తా, తెలుసుకుంటావా నా చరిత్ర? చెప్పురా, చెప్పు. మీరు అనుకున్నట్లు ఆ తాగుబోతు చనిపోయిండు అని అంటూరు కదా, వాడు తాగి చావలేరా. వాడి ప్రాణాలు తీసిందే నేను. నీకు ఫోన్ చేసి చెప్పిందే నేను. నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ తరతరాలు వచ్చినా తెలుసుకోలేరు. అంతకు నువ్వు ఎవరు? నన్నెందుకు ఫోన్ చేసినావు? ఆ తాగుబోతు పద్దు ప్రాణం ఎందుకు తీసినావు? వాడు ఏం చేశాడని వాడిని చంపేసినావు? అసలు నువ్వు ఎవరు? ఈ ఊరిలో నీకేం పని? దయ్యానివా, లేదా మనిషినా, లేదా దేవతనివా? నీ రూపం నా ఎదురుగా ఉండి కనపడు, వచ్చి నిలబడు అని వాడు గుండె ధైర్యం చేసుకొని ఆమెను ఎదిరించబోయాడు. ఆ గాలి ఆత్మ. అప్పుడు ఈ ఆత్మ వాడి శరీరంలో ప్రవేశించింది. వాడికి తెలియకుండానే వాడితోటి ఎన్నో పనులు చేయించింది. అయితే ఆ రోజు రాత్రి వీడి ఒంటిలో ప్రవేశించిన ఆత్మ చెప్పినట్టే ఊరిలో ఒకరిది ప్రాణం పోతుందని చెప్పినట్టే ఒకరి ప్రాణం పోయి వీడే తీసేసిండు. తెల్లారేసరికి 12 గంటల వరకు పడుకునే ఉన్నాడు. అంగి మీద రక్తపు మరకలున్నాయి. ఎప్పుడు ఏం పని పాట ఉండదు. 12 అయినా కానీ 1 అయినా కానీ నిద్రపోతాడు. ఏదైనా పని చేసుకోమంటే పని చేసుకోడు, జాబ్ చూసుకోమంటే జాబ్ చూసుకోడు. ఇన్ని రోజులని పోషించాలి అని వాళ్ళ అమ్మ తిడుతూ వాడికి చెబుతూ ఉంటుంది. అరే, ఆత్మపల్లి హీరో లేరా అంటూ అమ్మ చెప్తుంటది. అమ్మ, ఎక్కడ నుంచి వచ్చినావే అమ్మోదు తల్లి? నువ్వు మంచి కళ వస్తుంది, నాకు జాబ్ వచ్చినట్టు, నీకు కోడలి పిల్ల వచ్చినట్టు, మొత్తం ఏదేదో కళ వస్తుంది. మొత్తం చెడగొట్టినావు కదమ్మా వచ్చి. ఏరా, ఏంటి కళ వస్తుందా? వస్తే బాగానే నాయన. కోడలు వస్తుందా? వస్తే రాని కొడగా. ఏరా, ఏంటి ఇది రక్తం? ఎక్కడమ్మా? నీ అంగి మీద. ఇవన్నీ కొట్టించినావు, ఎవరిని చంపి వచ్చినావు? నాకు కనిపిస్తలేదమ్మా. నీకెలా కనిపిస్తుంది? నీకు కనిపిస్తలేదా? ఎందుకురా అబద్ధం మాట్లాడతావు? అయితే అక్కడంగా పోయేవారు హడావిడి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏంటయ్యా ఏంటి ఎలా పోతున్నారు? ఏం లేదమ్మా, మన ఊరి లాయరుండు చూడు, వాడు చనిపోయిండు, వాళ్ళ ఇంటి మీద ఉన్నాడంట అమ్మా. అందుకనే ఊరంతా వాళ్ళ ఇంటి ముందల చేరి ఏమేనని తెలుసుకోనికి పోతూనే ఉన్నాం. ఆ లాయర్ని చంపిండు వీడి పేరే ఆత్మేష్. అబ్బా దేవుడా, వాడు చెప్పినట్టే ఊర్లో ఇంకో ప్రాణం పోతున్నట్టు లాయర్ ప్రాణమే పోయింది కదా. ఈ లాయర్ ప్రాణానికి నిన్న చనిపోయిన ప్రాణానికి ఏంటిరా నాయన సంబంధం? అయితే లాయర్ దహనం చేసి తిరిగి వస్తున్నారు. దారి మధ్యలో ఒకేసారి సుడిగాలి వచ్చి వాళ్ళ ఎదురుగా ఆ గాలి నిలబడిపోయింది. చెత్తాచెదారం మొత్తం నిలబడి అటు ఇటు ఊగుతుంది. అయితే ఆ గ్రామ జనాలందరూ భయంతో ఒకరినొకరు హత్తుకున్నారు. ఇదేంటి వస్తున్న దారి మధ్యలో ఈ సుడిగాలి ఇలా మన ఎదురుగా నిలబడింది? వాళ్ళు భయపడిపోయారు. కానీ ఈ ఆత్మేష్ గాడు ఆ సుడిగాలి నిలబడ్డ ఆ గాలిలోంగా ఇంటికి చేరిండు. ఊరి జనాలందరూ, ఏయ్ ఆగురా రే, ఆగు, ఏదో అరిష్టం జరగబోతుంది, ఊరికి ఆగురా, ముందల పోకు. ఏంటనైనా ఈ కాలంలో ఇలాంటి సుడిగాలిని, మూఢనమ్మకాలని ఎలా నమ్ముతున్నారా? ఏయ్ రారి అంటూ వాళ్ళని అలా పిలిచిండు. అయితే వాడితో పాటు వాళ్ళ దోసుగాలు
దాటి ఎందరు పోయారు. ఏం కాలే అప్పుడు ఊరి జనాలందరూ కూడా అయితే వారితో పాటు వాళ్ళ దోస్తుగాళ్ళు దాటిపోయారు. ఊరి జనాలందరూ కూడా వచ్చేశారు. ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు. టీవీ చూస్తూ నవ్వుతూ ఫ్యామిలీతో గడుపుతూ ఉన్నారు. అదే సమయంలో ఊరంతా చీకటిగా అయ్యింది. కరెంటు పోయింది. ఎక్కడ చూసినా వెలుతురు లేనే లేదు. కానీ గోల చేస్తున్నారు. అప్పుడొచ్చింది ఒకేసారి విచిత్రమైన గాలి. ఆ గాలిలో ఆత్మేష్ గారి శరీరంలో దూరి ఇంకా మొదలు పెట్టింది ఊరి జనాల ఆట. ఏంటో చిట్టమ్మ, పెరుగుందా? నాకు పెరుగు కావాలి. మా ఆడికి ఆకలవుతుందంట. పెరుగుతోటి అన్నం కలిపి వాడికి ముద్ద పెడితేనే తింటారంట. ఎవరు నువ్వు? చిట్టమ్మ అంటున్నావు? చెప్పు. పెరుగు ఉంది, అన్నం ఉంది, అన్ని పెడతా, కానీ నీ పేరు చెప్పు. ఓహో, నీకు అందం కూడా ఉందా? నాకు ఇస్తావా నీ అందాన్ని? నేనేం చేసుకోవాలరా? నేనేం చేసుకోవాలమ్మా? నీకంటే అందంగా నేనున్నా. సచ్చినోడా, నేను అందం అనలే, అన్నం ఉంది అన్నా. ఎటు వింటున్నావురా సచ్చినోడా? అక్కడ నుంచి ఇంకో ఇంటికి బయలుదేరుతుంది. భలే బద్మాష్ మామ, ఉన్నావా? తీసుకోరా మామ ఒక పెగ్గు. చాలా రోజులైంది మామ నీతో కూర్చొని తాగుతా. రా మామ. ఏం కూర చేసినావు యొక్క? చికెన్ కూర వండినట్టున్నా వాసన వస్తుంది ఇల్లు మొత్తం. ఎవరా నువ్వు బద్మాష్ మామ అంటున్నావు? ఎగ్గు తీసుకురమ్మంటున్నావు, చికెన్ కూర తీసుకురమ్మంటున్నావు. బలిసిందారా భారకవు? ఎల్లితూరు లేని వేళలో వచ్చి అందరినీ భయపెడుతున్నావా? ఏం పని పాట లేదారా నీకు? నీ అమ్మా నాన్న ఇలాగే పోషిస్తున్నారా నీకు? ఊరి వాళ్ళని భయపెట్టమని చెప్తురా?